స్టార్ మహేష్ ఆల్మోస్ట్ ని కొట్టేశాడు. అయితే ఆ విషయం అతనితో అంటే చాలా మోడెస్ట్ గా నాకు నంబర్స్ అంటే నమ్మకం లేదంటాడు. కానీ లేటెస్ట్ గా విడుదలైన ఇండియా టుడే మ్యాగజైన్ మహేష్ బాబు మీద ఓ క్రేజీ కవర్ స్టోరీ క్యారీ చేసి అతని టాలీవుడ్ స్టేటస్ ని అప్డేట్ చేసింది. అదే ఈ రోజు టాప్ సీన్. ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైనిక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడని. మహేష్ ఇప్పుడు తెలుగు సినిమా పోస్టర్ బాయ్. జాతీయ స్థాయిలో అత్యధిక పాపులారిటీ ఉన్న తెలుగు హీరో మహేష్ బాబు. గతంలో ఇటువంటి పాపులారిటీ సౌత్ నుండి కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లు మాత్రమే సాధించగలిగారు. అయితే వాళ్లంతా 100 సినిమాల దాకా చేశాక గ్రాడ్యువల్ గా అలాంటి క్రేజ్ ని సాధించారు. కానీ మహేష్ బాబు చేసిన చిత్రాల సంఖ్య 20 దాటక ముందే మహేష్ పాపులారిటీ ఎల్లలు దాటింది. అందుకే ఇండియా టుడే లాంటి టాప్ మ్యాగజైన్ మహేష్ మీద 120 పేజీల ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఈ ప్రత్యేక సంచిక మహేష్ ను సూపర్ హిట్ స్టార్ గా ప్రకటించేసింది. మహేష్ నటించిన చిత్రాల్లో టాలీవుడ్ హిస్టరీల రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ ఉండటమే అందుకు కారణం. ఒంటి గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో ప్రిన్స్ అని ఫ్యాన్స్ పిలుచుకునే సూపర్ స్టార్ కృష్ణ వారసుడు. కృష్ణ సాధించగా మిగిలిన నెంబర్ మిషన్ కంప్లీట్ చేశాడు. క్లాస్ కనిపించే మాస్ హీరో ఇమేజ్ మహేష్ కి పెద్ద ఎసెట్. అండర్ ప్లే యాక్షన్ చేస్తూ సెటిల్డ్ గా డైలాగ్ చెప్పడం అతని ఎక్స్ట్రా క్రెడిట్. సరైన కథ దొరికితే ఏ హీరోకైనా హిట్ వస్తుంది. కానీ మహేష్ బాబు విషయంలో రికార్డ్ బద్దలవుతుంది. మహేష్ పెద్దగా డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మూవ్మెంట్స్ తో ఫ్యాన్స్ ని వెరెత్తించే కట్అవుట్ అతను. మహేష్ ఫైట్స్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ ఉండవు. పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మొత్తం మీద ప్రతి ఒక్కరి ఐడియల్ ఫిగర్ మహేష్. అందుకే యూత్ ఐడల్ గా మారిపోయాడంటోంది ఇండియా టుడే ప్రత్యేక కథనం. కేవలం ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ అతని సక్సెస్ కి కారణం అంటోంది మీడియా. చాలా మోడెస్ట్ గా సింపుల్ గా బిహేవ్ చేసే మహేష్ ఒక మిస్టర్ మిస్టీరియస్ ట్యాగ్ ని క్యారీ చేస్తుంటాడు. ముఖ్యంగా మహేష్ కి సినిమా చూస్ చేసుకోవటంలో మెచ్యూర్ డెసిషన్స్ తీసుకునే స్కిల్ సొంతం చేసుకున్నాడు. అందుకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా చేశాడు. హీరోకి యాక్టర్ కి ఉన్న తేడా తెలుసుకున్నాడు. యాక్టర్ గా ఉంటూనే హీరోగా కొనసాగటం ఎలాగో చాలా తక్కువ కాలంలో తెలుసుకున్నాడు. అందుకే హాలీవుడ్ హీరోల్లా చాలా వేరియేషన్స్ తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. డైరెక్టర్ సరెండర్ కావటం ఎలాగో తెలుసు. ఆడియన్స్ ని సరెండర్ చేసుకోవటం ఎలాగో కూడా తెలుసు. అందుకే ఈ రోజు ఓ ప్రత్యేక కథనం అయ్యాడు. రేపు వెండితెర ఇతిహాసం కావడానికి రెడీ అవుతున్నాడు. మహేష్ ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ టుడే అంటోంది ఇండియా టుడే. అన్ని తెగిస్తే అచ్చా హై, కొంచెం జడిస్తే కచ్చా హై. ముంబై ఎవడితో ఎవడికి పడదులేరా ఎప్పుడు నిలబడి కనబడి నువ్వు ఏలుకో ఇప్పుడు భయపడుతూ వెనకడుకేస్తే బతుకే కదా. నందిని రెడ్డి అలా మొదలైందితో